ఇనిషియల్ థాట్స్ ఏం లేవు. అంటే ప్రతి యాక్టర్ ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేయాలి, అంటే లైక్ వాడు ఎక్కడ పుట్టాడు, ఏం చేస్తాడు. ఎందుకు నాకు సౌండ్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. క్యారెక్టర్ ప్రిపరేషన్కి కానీ, వాడు ఒక ఊరు నుంచి వచ్చాడు, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ గా, వాడి కార్పొరేటర్ అవ్వాలని ఉంటుంది, పీపుల్కి ఒక న్యాయం చేయాలని. అంటే పెద్దన క్యారెక్టర్ ఈజ్ లైక్ ఊరికి ఎంతో కొంత మంచి చేయాలి, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, నేనైతే బాగా చేస్తాను అని వాడికి ఒక నమ్మకం ఉంటుందన్నమాట. హీ ట్రై ఫర్ దట్ అనమాట. సిరీస్లో హీస్ వన్ ఆఫ్ ద వెరీ పాజిటివ్ క్యారెక్టర్. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సముద్రగని సార్. మనం ఆల్రెడీ 1 ఫిలిం చేసాం, బట్ కాంబినేషన్ రాలేదు. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు సముద్రగని సార్ లేరు. హీజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే నీకు అంత ఫేమ్ రాలేదు కదా, ఈ కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటాయి. నేను అదే అంటే, నాకు సెకండ్ ఇన్నింగ్స్ నాకు సముద్రగని సార్లో ఉంటే చాలు అని చెప్తాను నేను. నాకు ఇప్పుడు ఎలా ఉన్నా ఓకే, బట్ ఐ స్టెప్ బై స్టెప్ ఐ గో. సెకండ్ ఇన్నింగ్స్ నాకు సముద్రగని సార్లో ఉంటే ఐ బీ మోర్ హ్యాపీ అనుకుంటాను. అండ్ ఐశ్వర్య రాజేష్, ఇట్స్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ అందరినీ, పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి యాక్టర్స్ అందరినీ ఒక దగ్గర పెట్టి మాకు ఒక మెమరబుల్ మూమెంట్ని క్రియేట్ చేశారు ఈ సిరీస్తో. అండ్ మెరియన్, ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్. తనకి తెలుగు రాకపోయినా చాలా చక్కగా ఉండి చాలా బాగా పర్ఫామ్ చేసింది, ఎమోషన్స్ అవన్నీ. అండ్ సునీల్ సార్, మీ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. బట్ చిన్నప్పుడంటే అంత చిన్నప్పుడు కాదు, బట్ సో లైక్ ఐ ఆల్వేస్ లవ్ సునీల్ సార్ గారు స్క్రీన్ మీదకి వస్తే ఇట్ విల్ బీ ఓన్లీ ద హ్యాపీ మూమెంట్. అండ్ సాయిదీప్ గారు అండ్ రాహుల్ గారు, థ్యాంక్స్. అండ్ ఒక విధంగా ఈ ప్రొడక్షన్ గురించి నేను చెప్పచ్చు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్స్ నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన వాటిల్లో. ఏ స్ట్రెస్ లేకుండా కానీ హ్యాపీగా ముందు తీసుకెళ్ళారు. మాకు అసలు ఏం స్ట్రెస్ ఉండేది కాదు, జస్ట్ అక్కడ సెట్కి రావటం, హ్యాపీగా షూట్ చేసి ముందుకెళ్ళడం. అండ్ వంశీ అయితే ఒక్క ఫ్రేమ్ కూడా ఏదో క్యాజువల్గా ఉన్నట్లేదు. నీ వర్క్ ఎవ్రీ ఫ్రేమ్లో నాకు చాలా క్లియర్గా కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ ప్రవీణ్ గారు, సో నేను ఇందాక ఎంతో బయటకు కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. 5th ఎపిసోడ్లో నాకు బీజిఎం ఇచ్చారు సార్ మీరు. నా లైఫ్లో ఎవరు అంత నాకు బీజిఎం ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నా. దట్స్ ద బెస్ట్ బీజిఎం ఇన్ మై ఎంటైర్ లైఫ్ అనమాట, అంటే నా సీన్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. నేను ఎక్కువ మాట్లాడలేను, సారీ. సారీ దేనికండి, ఇదే కదా మేమంతా కూపీ లాగడానికే ట్రై చేస్తూ ఉంటాం.